పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4236 సర్పంచ్ స్థానాలకు గత 2 రోజుల్లోనే 8198 నామినేషన్లు దాఖలయ్యాయి. 37,440 వార్డు స్థానాలకు 2 రోజుల్లో 11,502 నామినేషన్లు వచ్చాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఆశావాహులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. సాయంత్రం 5 తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల లిస్ట్ రెడీ చేస్తున్నారు అధికారులు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆ అభ్యర్థి రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ దగ్గర రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. 2న అప్పీళ్లను పరిష్కరిస్తారు. ఇక డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. రెడీగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పంచాయతీ నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి ఫేజ్ నామినేషన్ల పర్వం పూర్తయింది. 3 రోజుల పాటు కూడా 20 వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 6 జిల్లాలకు సంబంధించి కూడా 23 మండలాలలో 555 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 రోజుల పాటు 27వ తారీఖు నాడు నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత నుంచి 27వ తారీఖు 10:30 నుంచి నామినేషన్లకు సంబంధించినటువంటి స్వీకరణ, ఆ విధంగా 3 రోజుల పాటు కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు ఇటు సర్పంచ్ సంబంధించిన పదవికి కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్కి సంబంధించినటువంటి పదవులకు కూడా నామినేషన్స్ దాఖలు చేశారు. దీంతో క్లస్టర్గా ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాలన్న దగ్గర కూడా సందడిగా మారింది. ఒక 3-4 గ్రామాలకు కలిపి ఒక్క చోటనే ఈ నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ నామినేషన్లు వేయడానికి రావడంతో అదంతా కూడా సందడిగా మారింది. కొన్ని ప్రాంతాలలో మాత్రం 5 తర్వాత కూడా అధికారుల దగ్గరే నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఉండడంతో వాళ్ళకు మాత్రం అవకాశం ఇచ్చారు. మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా చాలా చోట్ల నామినేషన్కు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళతోటే ఆయా కార్యాలయాలన్నీ కూడా సందడిగా నెలకొన్నాయి. 3 రోజుల పాటు కూడా నామినేషన్లు వేయడానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ముగిసింది. రేపు దీనికి సంబంధించినటువంటి స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత దాని మీద అభ్యంతరాలు ఉంటే కూడా ఎల్లుండి వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరు స్క్రూటినీకి సంబంధించినటువంటి ఒకరోజు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు మాత్రం దీనికి సంబంధించిన 3వ తారీఖు ఎవరైతే నామినేషన్లు వేసి చివరి వరకు ఉన్నారో వాళ్ళను అభ్యర్థులుగా ప్రకటించాం. వాళ్ళకి సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులుగానే అందరినీ పరిగణిస్తారు. పార్టీలకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులను కేటాయిస్తారు. ఆ తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు కావచ్చు, ఇవన్నిటితోటి కూడా గ్రామీణ ప్రాంతాలంతా కూడా సందడిగా నెలకొంది. సేమ్ టైంలో చూస్తే చాలా గ్రామాలకు సంబంధించి కూడా ఈసారి ఏకగ్రీవానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఎక్కువగానే కనిపించిందని చెప్పచ్చు. చాలా వరకు కూడా గ్రామస్తులు ఎన్నికలతోటి గొడవలు జరగడం కావచ్చు, రాజకీయ కక్షలకు కారణం కావచ్చు, లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉండదంటూ కొన్ని గ్రామాలలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తమ ఏ గ్రామానికి పరిపాలన చేయడానికి కావాల్సినటువంటి అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల వేలంపాటకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. దాదాపు లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్గా ఆ గ్రామంలో పదవి నిర్వహించాలనేది చాలామంది ముందుకు వచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గ్రామ సర్పంచ్గా చేయడం అనేది చాలామంది ప్రెస్టేజ్గా భావిస్తారు. తమ సొంత ఊరిలో సర్పంచ్గా ఆ పదవిని ఒక ప్రోటోకాల్ పదవిగా భావిస్తారు. కాబట్టి చాలామంది సర్పంచ్ పదవి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, రిజర్వేషన్ కలిసి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈసారి ఆ విధంగా పోటీ పడ్డారు. ఓవైపు నామినేషన్లు వేస్తూనే మరోవైపు ఏకగ్రీవానికి కూడా ప్రయత్నాలు కొనసాగించారు. అట్లా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. సేమ్ నామినేషన్లకు సంబంధించినటువంటి ఈరోజు ముగిసింది. అయినప్పటికీ కూడా కొంతమందిని విత్డ్రా చేయించడం కావచ్చు, మళ్ళీ ఏకగ్రీవం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అనేది ఉంది. సేమ్ టైంలో గ్రామాలలో కూడా ఎన్నికల నేపథ్యంలో అయితే సందడిగా మారిందని చెప్పొచ్చు. మనం వరంగల్
ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఈ 23 మండలాలకు సంబంధించి 555 గ్రామ పంచాయతీలకు 4952 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు మొదటి ఫేజ్లో జరుగుతున్నాయి. దానికి సంబంధించిన నామినేషన్లంతా కూడా ఈ రోజు ప్రక్రియ అంతా కూడా ముగిసిందని చెప్పచ్చు. అయితే కొన్ని చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. అందులో మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాత తండాలో కూడా సర్పంచ్తో పాటు 8 వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా గ్రామస్తులు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి ఇస్లావత్ నరేష్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా 8 వార్డులు కూడా ఇక్కడ ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా ఇదే జిల్లాకు సంబంధించి మహబూబాద్ జిల్లాకు సంబంధించి మూడగల్ గ్రామంలో కూడా ఎన్నికకు సంబంధించి పోటీ పడ్డారు. అక్కడ అభ్యర్థులు 2 పార్టీలకు సంబంధించి మద్దతుతో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా పోటీ పడ్డారు. వాళ్ళిద్దరు కూడా గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడంలో కావచ్చు లేదా ప్రజలకు సహకారం అందించడంలో వాళ్ళు ముందున్నారని గ్రామస్తులు భావించారు. వారిద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చాలనే దాని మీద కూడా తర్జన పడిన తర్వాత చివరికి టాస్ ద్వారా ఎంపిక చేయాలని గ్రామస్తులంతా ఏకదాటిపై వచ్చి టాస్ వేయడంతో ఇక్కడ ఏకగ్రీవంగా దారావతు హేమంత్ విజయం సాధించారు. టాస్లో ఈయనకు గెలవడంతో సర్పంచ్గా గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవంగా చేయడంతో అక్కడ కూడా ఎన్నిక అంతా కూడా ఏకగ్రీవం అయిందని చెప్పచ్చు. అదేవిధంగా కేసముద్రం మండలం మహమ్మద్ పట్టణంకు సంబంధించి కూడా ఇక్కడ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అదేవిధంగా 3 వార్డులు కూడా ఎస్సీలకే రిజర్వ్ అయ్యాయి. అయితే దీని మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇచ్చిందంటూ కూడా నిన్న తెలిసింది. కానీ ఎన్నికల అధికారులకు ఆ సమాచారం అందలేదు. కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రక్రియ ఉంటుందో అది కొనసాగిస్తున్నామని చెప్పారు. దీంతో చివరి రోజు ఇవాళ మాత్రం ఈ గ్రామానికి సంబంధించినటువంటి వార్డు మెంబర్గా కావచ్చు అదేవిధంగా సర్పంచ్కు సంబంధించినటువంటి నామినేషన్లు చాలామంది వేశారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ నామినేషన్లు ఇక్కడ కనిపించాయి. మొత్తం ఉదయం నుంచి కూడా అక్కడ సందడి నెలకొంది. అదేవిధంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరకరాలపల్లిలో కూడా పెదగాని నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా జనగామ జిల్లా అదేవిధంగా పాలకుర్తిలో మహబూబాద్కు సంబంధించినటువంటి మరికొన్ని గ్రామాలలో కూడా ఈ ఏకగ్రీవానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అధికారులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కావచ్చు లేదా గుడి డెవలప్మెంటు లేదా కొన్ని అంశాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్ళటం ఆ తర్వాత అలాంటి వాళ్ళను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు జరిగాయనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా మొదటి దశకు సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఇవాళతోటి ముగిసింది. మరికొద్దిసేపట్లో ఏ గ్రామానికి ఎన్ని నామినేషన్లు సర్పంచ్ పదవికి వేశారు అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి మెంబర్లుగా ఎంతమంది పోటీ పడుతున్నారు అనే సంబంధించి అధికారికమైనటువంటి సమాచారం 8 తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఓవైపు నామినేషన్లకు సంబంధించినటువంటి పర్వం పూర్తి కావడంతో రేపు వాటికి సంబంధించినటువంటి అధికారులు స్క్రూటినీ చేయబోతున్నారు. సేమ్ టైంలో రేపటి నుంచే 2వ దశకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నం అయిందని చెప్పచ్చు. ఓవైపు అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కావలసినటువంటి సరంజామా అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సేమ్ టైంలో గ్రామాలలో మాత్రం చాలా సందడిగా నెలకొంది. ఇప్పటికే నామినేషన్ చేసిన వాళ్ళు తమ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా లోకల్ ఫీలింగ్ తోటి జరిగేటువంటి ఎన్నికలు ఇవి. పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. వాళ్ళందరినీ కూడా గెలుపుకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. దీంతో పల్లెలన్నీ కూడా ప్రస్తుతం అయితే సందడిగా మారాయని చెప్పచ్చు. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి దగ్గర మాత్రం ఈ సందడి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దాదాపు మున్సిపాలిటీ స్థాయిలోనే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అట్లాంటి గ్రామాల దగ్గర మాత్రం సర్పంచ్ పదవి అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పోటీ ఎక్కువగా ఉందని చెప్పచ్చు. పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలైనప్పుడు కూడా పరోక్షమైనటువంటి మద్దతు ప్రధాన పార్టీలు ఇస్తుంటాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే గెలవాలనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. దీంతో గ్రామాలలో మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణమే కనిపిస్తుంది. మొత్తంగా ఎటు చూసినా ఇదే చర్చ జరుగుతుంది. సేమ్ టైంలో ఆశావాహులు కావచ్చు అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ అదేవిధంగా అభ్యంతరాలు ఆ తర్వాత రోజు వీటన్నిటికి సంబంధించిన వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎంతమంది ఏ గ్రామంలో సర్పంచ్ పదవికి కావచ్చు వార్డు మెంబర్లుగా వాళ్ళు వేసినటువంటి నామినేషన్లు ఉంటాయి ఎంతమంది పోటీలో ఉన్నారనే తెలుస్తుంది. 4 రోజుల పాటు వాళ్ళకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే
ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా దాదాపు మొదలైందని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ఆకర్షించే ప్రయత్నం ఓవైపు అభ్యర్థులు చేస్తున్నారు. సేమ్ టైంలో రేపటి నామినేషన్లు అంటే రేపు 2వ విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా గ్రామాలలో కూడా నామినేషన్స్ ఎవరు వేయాలి, నామినేషన్కు సంబంధించినటువంటి పత్రాలు తీసుకోవడానికి కావచ్చు, రేపు 10:30 నుంచి అక్కడ ఉన్నటువంటి క్లస్టర్కి సంబంధించినటువంటి సెంటర్స్కు వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సందడి ఉంటుందని చెప్పచ్చు. సేమ్ టైంలో ఆయా గ్రామాలకు సంబంధించి కూడా ఏకగ్రీవాలపైన కూడా చాలా గ్రామాలు దృష్టి సారించాయని కూడా తెలుస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి పల్లెల్లో ఉంది. ఇది ప్రస్తుతం మొదటి రోజుకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇక మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ల నామినేషన్లపైన డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, పంచాయతీ నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, మంచిర్యాల జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి నామినేషన్కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తము ఈ రోజుకి మొదటి నామినేషన్కి సంబంధించిన టైం గడిచిపోయింది. 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా హాజీపూర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఈ గ్రామ పంచాయతీ దాదాపు ఇంకొక 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నామినేషన్లు వేయడానికి కొంచెం ఆలస్యంగా రావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున క్లస్టర్ దగ్గరికి చేరుకున్నారు. మరో 2-3 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సాయంత్రం సమయంలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి భారీ జనసమూహంగా వచ్చి నామినేషన్లు వేయడానికి వచ్చారు. అట్లా పెద్ద మొత్తంలో ఒక్కొక్క గ్రూప్ ఒక 100-150 మంది పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా మారింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది నామినేషన్లకు సంబంధించి. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎలక్షన్స్ నామినేషన్కి సంబంధించిన వెలువడి మొత్తం కూడా ఎంతమంది నామినేషన్లు వేశారనే విషయాలు తెలియడానికి ఇంకా 3 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. మొత్తం 3 రోజులుగా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 3 రోజుల్లో ఇప్పటి వరకు 2 రోజుల డాటా అయితే ఇప్పటి వరకు మనకు వచ్చింది. ఈ నామినేషన్ల ప్రక్రియ మొత్తం ఈరోజు సాయంత్రం 5 గంటలతో తెరపడిన నేపథ్యంలో రేపటి నుంచి అభ్యర్థులంతా కూడా ఎన్నికల హడావిడి మొదలు కానుంది. మొత్తం ప్రచారంలో కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రచారంలో కూడా తేలున్నారు. ఇట్లా ఓవరాల్గా అభ్యర్థులు ఇటు వార్డు సభ్యులు మొత్తం కూడా ఈ ఇప్పుడు నామినేషన్ వేసే స్పాట్ దగ్గర నుంచి దాదాపు రాత్రి 9 అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకు సరిపడా చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళని ఎవరిని కూడా బయటికి రానియకుండా లాక్స్ కూడా తాళాలు కూడా వేసి అక్కడ ఎవరైతే నామినేషన్ వేశారో ఆ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా ఇట్లా బయటికి పంపిస్తున్నారు. ఒక్కొక్క నామినేషన్కి వచ్చేసరికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అట్లా కూడా కొంచెం ఆలస్యంగా మారింది. ఇక 2 రోజులుగా మంచిర్యాల జిల్లాలో 90 సర్పంచ్ స్థానాలకు గాను 816 వార్డు స్థానాలకు గాను 124 సర్పంచ్, 222 వార్డు స్థానాలకైతే నామినేషన్ దాఖలయ్యాయి. ఈరోజు ఈ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా తక్కువ నామినేషన్స్ పడ్డాయి. ఈరోజు 100కు పైగా నామినేషన్లు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా వెల్లడించారు. ఇట్లా ఈ 2 రోజుల నుంచి ఒక ఎత్తు అయితే ఈరోజు మొత్తం కూడా ఎక్కువ సంఖ్యలో ఈ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్నారు. మరో ఈ ఎంతమంది నామినేషన్లు వేశారనే పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇంకొక 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇట్లా పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి మంతని, రామగిరి మండలాల్లో కూడా సేమ్ అదే సమయం కూడా పట్టే అవకాశం ఉంది. చివరి 2 రోజుల్లో ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకోకపోవడం ఇట్లా ఆలస్యంగా అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇవల్ల దాదాపు సుమారు 200కు పైగా వార్డు సభ్యులు, అదేవిధంగా 100కు పైగా సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వచ్చారు. పెద్ద ఎత్తున బలగంతో వచ్చి నామినేషన్లు డప్పు చప్పుల మధ్య నామినేషన్లు వేశారు. రేపటి నుంచి రేపు 30 తారీఖున స్క్రూటీని లెక్కిస్తారు. తర్వాత ఎవరైతే ఈ నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దానికి రిజెక్ట్ చేసిన దాని తర్వాత మూడవ తేదీన విత్డ్రా ఉంటుంది. మొత్తం కూడా ఆ విత్డ్రా ఎవరైతే చేయాలనుకుంటారో ఆ రోజు కూడా 3వ తారీఖున నుంచి విత్డ్రా కావాలి. రెండో నామినేషన్లకు సంబంధించి 2వ విడత నామినేషన్లకు సంబంధించి రేపటి నుంచి
స్టార్ట్ కాబోతుంది. ఇది 2 రోజుల పాటు ఈ నామినేషన్లు రెండో విడతకు సంబంధించిన నామినేషన్లు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జీపీ దగ్గరనైతే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైతే నామినేషన్ వేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా ఫోన్లు మొత్తం ఇక్కడే పెట్టేసి ఎలాంటి ఫోన్స్ కావచ్చు అదేవిధంగా ఎట్లాంటివి కూడా తీసుకెళ్ళనివ్వకుండా ఇక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇట్లా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు నామినేషన్ సెంటర్లను పరిశీలించి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక మొత్తం ఇటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు చెన్నూరుకు చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసే అభివృద్ధి వాళ్ళకు నామినేషన్లకు సంబంధించిన ఎవరెవరైతే బరిలో ఉంటున్నారనేది వాళ్ళందరికీ కూడా పలు సూచనలు కూడా చేశారు, మీటింగ్స్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ఎట్లా అయితే ప్రచారానికి ఎట్లా అయితే ఉంటాయో అన్ని కూడా సందర్భంగా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ల పర్వం అయితే మొత్తం ఇప్పటికీ 5 గంటలకు ముగిసింది. రేపటి నుంచి రెండో విడత నామినేషన్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు అయితే మొదటి విడత నామినేషన్లకైతే యథావిధిగా కొనసాగింది. రెండో విడత కూడా సేమ్ ఇలాగే శాంతి భద్రత నేపథ్యంలో మంచిగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అందరూ కూడా ఇప్పటివరకు అయితే అభ్యర్థులు వార్డు సభ్యులు కావచ్చు సర్పంచ్ అభ్యర్థులు కూడా సహకరించాలని చెప్పేసి అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ నామినేషన్ల పర్వం రేపటి నుంచి సర్పంచ్ వార్డు సభ్యులు ప్రచారానికి రెడీ కానున్నారు. అలా అభివృద్ధి లక్ష్యంగా గ్రామానికి సంబంధించిన ఏవైతే మౌలిక వసతులు ఏర్పాటు ఉంటాయో అవన్నీ కూడా రెడీ చేసుకొని ప్రణాళికతోని సర్పంచ్ అభ్యర్థులు రేపటి నుంచి ప్రచారానికి అయితే సిద్ధం కానున్నారు. ఇది మొత్తానికి మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అయితే మొదటి నామినేషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్ మంచిర్యాల నుంచి. రైట్, థ్యాంక్ యూ సాగర్. మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్గా ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. మోహన్ అలియాస్ మల్లెపాకుల వెంకటయ్య నామినేషన్ వేయడంతో కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. చివరి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పల్లెపూర్లు పోటీ పడేందుకు అభ్యర్థులంతా కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రాజకీయ పార్టీలు అట్లాగే ఇండిపెండెంట్గా కూడా అభ్యర్థులు అటు సర్పంచ్ పదవులకు అట్లాగే వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేశారు. సో మొదటి విడతలో 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు అన్ని గ్రామ పంచాయతీలు క్లస్టర్ల పరిధిలో నామినేషన్లు దాఖలు చేశారు. మిగతా ఇక అన్ని అందరు అభ్యర్థులు అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులంతా కూడా ఇక ప్రచారంలోనే ఇక వాళ్ళు ఇన్వాల్వ్ కాబోతున్నారు, ప్రచారంలో బిజీ కాబోతున్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు అట్లాగే స్థానాల కనుక పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 1678 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో వార్డుకు సంబంధించి 15,047 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ గ్రామ పెద్దలంతా కలిసి ఏకగ్రీవానికి తీర్మానం చేశారు. గ్రామ పెద్దలంతా కూడా ఒకే వ్యక్తిని రంగంలోకి దింపారు. మోహన్ అలియాస్ మల్లెపాకుల వెంకటయ్య మాత్రమే నామినేషన్ వేశారు. గ్రామ పెద్దలు అట్లాగే గ్రామం సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి కేవీఎన్ రెడ్డి, ఆయన వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్గా ఉన్నారు, ఆయన కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఏకగ్రీవం దాదాపుగా అయిపోయినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ఆయనతో పాటు 10 మంది వార్డు సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు నువ్వా నేనట్టుగా అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. చేసిన తర్వాత వాళ్ళంతా కూడా నామినేషన్ వేసిన తర్వాత ఇంకా నువ్వా నేనా అన్నట్టుగా కూడా గ్రామాల్లో పల్లెల్లో కూడా ఒక పోరు కనిపిస్తూ ఉంది. అన్ని గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం, ఓట్ల పండుగ కోసం అంతా కూడా జనం అంతా కూడా చాలా యాంగ్జైటీ కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలను అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు కానీ అట్లాగే రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటాయి. ఆధిపత్యం కోసం అట్లాగే పెత్తనం కోసం వాళ్ళంతా కూడా గ్రామాల్లో పైచేయి సాధించాలని ఒక పట్టుదల మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అదే వాతావరణం కూడా ఈ గ్రామంలో చూసినా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 16 మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 423 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో వార్డు సభ్యులకు సంబంధించి వార్డు 3654 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మొత్తానికి మొదటి విడతలో 1188 వార్డులకు ఎన్నికలు మొదటి విడతలో జరగబోతున్నాయి. సో మహబూబ్నగర్ జిల్లాలో మొదటి విడతలో గ్రామ పంచాయతీలకు 139 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా నాగర్ కర్నూలు జిల్లా ఇది భౌగోళికంగానే కాకుండా కూడా అటు గ్రామ పంచాయతీలు వార్డు మెంబర్లకు కూడా పెద్ద జిల్లాగా చెప్పవచ్చు. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో 151 గ్రామ పంచాయతీలు మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతోపాటు 1326 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో వనపర్తి జిల్లాలో కూడా 87 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 87 గ్రామ పంచాయతీ సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. ఇందులో 780 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే నారాయణపేట జిల్లాలో 67 గ్రామ పంచాయతీలకు, ఇక్కడ మొత్తంగా 272 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మొదటి విడతలో 67 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 572 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. గద్వాలలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో మొదటి విడతలో 106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 2390 వార్డులు ఉంటే మొదటి విడతలో 974, అంటే ఓవరాల్గా 1678 గ్రామ పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే 15047 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో చాలా ఉత్కంఠగా మారుతోంది ఈ ఎన్నికలు అనేది. నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇందులో ఫైనల్ బరిలో తుది బరిలో ఎంతమంది నిలుస్తారనేది కూడా చాలా ఆసక్తిగా మారింది ఉపసంహరణ కోసం. అట్లాగే ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో వాళ్ళు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎట్లాంటి ఈక్వేషన్స్ మారుతాయి అనేది చాలా కీలకంగా మారుతుంది. పట్టు కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా అధికార పార్టీ పట్టుదలతో ఉంది. తాను 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒక రెఫరెండంగా భావిస్తూ ఎన్నికల్లో బరిలోకి దిగుతుంటే ప్రధాన రాజకీయ పక్షాలు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎట్లాగైనా సరే కాంగ్రెస్కు ధీటుగా ఈ ఎన్నికల్లో గెలుపొందాలి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని ఉవ్వెళ్ళూరుతుంది. సో ఆ పట్టుదల మేరకు ఎట్లాంటి రిజల్ట్స్ కనిపిస్తాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని పంచాయతీలకు జరగనున్న మొదటి విడత ఎన్నికల నామినేషన్ల గడువు కొద్దిసేపటి క్రితం ముగిసింది. 5 గంటల వరకు టోకెన్లు తీసుకున్న వారికి ఎంత రాత్రి వరకైనా నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ రూరల్, గంగాధర, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి మండలాల్లోని 92 గ్రామాల పరిధిలోని సర్పంచ్లకు, 866 వార్డు సభ్యులకు నామినేషన్ల పోటీదారులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. జిల్లాల్లో నామినేషన్ల గురించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రేపంచల్లి ప్రచారాలతో పల్లెలు హోరెత్తనున్నాయి. మొత్తంగా డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నిక జరగబోతోంది. ఎన్నికకు సంబంధించి కొద్దిసేపటి క్రితం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రజెంట్ చూడొచ్చు మనకు గ్రామ పంచాయతీ నామినేషన్లు స్వీకరించే కొక్కరకుంట గ్రామంలో ఇక్కడ చాలామంది నామినేషన్ వేసేందుకు వచ్చిన మద్దతుదారులతో ఇక్కడ కోలాహలం కనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమంది నామినేషన్లు వేసేందుకు కూడా క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చివరి రోజు కాబట్టి ఎంతమంది అభ్యర్థులు క్యూ లైన్లో ఉంటే వాళ్ళందరినీ కూడా టోకెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు పల్లె ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీల సింబల్స్ లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ కూడా చాలామంది తమ రాజకీయ జీవితాన్ని గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభించి మనకు ఎంతో ఎత్తుకు ఎదిగిన నేతలు ఇక్కడ పల్లెల నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి రాజకీయ వేదికగా మలుచుకోవడంతో పాటు గ్రామాల్లో సేవ చేయాలనే లక్ష్యంతో కూడా చాలామంది ఈ పోటీకి వస్తున్నారు. ఈ యునానిమస్ గ్రామాలకు సంబంధించిన లెక్క కూడా మరికొద్ది సేపట్లో తేలే అవకాశం ఉంది. కానీ మనకి ఇప్పుడున్న ట్రెండ్స్ కనుక చూస్తే, అంటే నామినేషన్లు వేసిన పద్ధతి కావచ్చు, ఇప్పటివరకు పడ్డ నామినేషన్లు కావచ్చు చూస్తే ప్రతి గ్రామం నుంచి కూడా సర్పంచ్ పదవికి 3కు మించి, అంటే 3 అంటే మనకు రాజకీయ పార్టీల మద్దతుతోటి అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ మద్దతుతోటి నామినేషన్లు వేశారు. రాజకీయ పార్టీల సింబల్స్ లేకుండా రాజకీయ పార్టీలు వెనుక నుంచి మద్దతు ప్రకటిస్తున్న సందర్భాలనే. అదేవిధంగా కొంతమంది నాయకులు అయితే ఒక అడుగు ముందుకు వేసి తమ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 20 లక్షలు ఇస్తామని చెప్పి మనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రకటించారు. బండి సంజయ్ అయితే 10 లక్షలు, తర్వాత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 20 లక్షలు ప్రకటించారు. తర్వాత అటు మనకు జగిత్యాల జిల్లాలో జువాడి నరసింహారావు కూడా అక్కడ ఎవరైనా నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నామినేషన్ ద్వారా యునానిమస్గా ఎన్నుకుంటే కనుక 10 లక్షలు ప్రకటిస్తామని చెప్పారు. ఇట్లా గ్రామాల్లో సందరైతే కనిపిస్తుంది.
జరుగుతుంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళను అడిగి నిజానికి గ్రామాలలో రేపంచలు ఎట్లా ఉండబోతుంది, సర్పంచ్ ఎన్నికలు ఎట్లా ఉంటుంది అన్న. మీదేవరే దసరాపల్లి ఎట్లా ఉంటుందన్న ఎలక్షన్ రేపంచలి హడావుడి? అడవడి ఉంటుంది. ఇక మీ గ్రామస్తులుగా మీరేం కోరుకుంటారు? మంచి మనిషిని చూస్తారా, పార్టీని చూస్తారా, ఎట్లా చూస్తారు? పార్టీని కూడా మంచి పనులు చూస్తాం, మంచి పనులు చేసేటోళ్ళని చూస్తాం మేము. ఇప్పుడు ఈ వీడు అంటే అలా అంటే అంటాం, కానీ మాకు అన్ని తెలుసు. ఓటరే పెద్ద మహానీయులు. వీళ్ళు ఎందుకు లేవటారంటే వీళ్ళు దాచుకోవడానికి లేవటారు. వీళ్ళు ఓటర్లే పెద్ద అజయులు. వాళ్ళు అన్ని ఆలోచిస్తారు, అన్ని నిర్ణయిస్తారు. రాజకీయం మా అభివృద్ధి కోరుకుంటాను. అభివృద్ధి చేసేటోళ్ళకే చూసి ఓట్లు వేస్తారు. అంతేగాని ఇక ఇప్పుడు అంతా జనరేషన్ తెలివికి వచ్చింది జనం. మునుపు పాతకాలం లెక్క ఎవరో ఒకరిని పెద్ద మనిషిని చూసి నలుగురు చెప్తే ఈ మనిషిని ఎన్నుకోవాలంటే ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రతి ఒక్క ఓటరుకు చెప్పే పరిస్థితి లేదు. అందుకనే మంచి మనిషిని చూసి ఎవరికైనా మనకు అభివృద్ధి అవసరం. ఇవాళ 10 రూపాయలు ఇస్తే 500 ఇస్తే 200 ఇస్తే అవి ఏం ఇవాళ తాగి అజ్జైతే పోతాయి అవి. కానీ అభివృద్ధి చేసేటోళ్ళకే నిర్ణయించి ఓటు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అంటే పైసలు వంచుతారు, మందాకి బిత్తారని కూడా. ఊర్లలో సర్పంచ్ ఎన్నికలకు కూడా అట్లా ఉంటుందా? సర్పంచ్ ఎన్నికలకు అంతగానో ఉండదు అవగాహన. సర్పంచ్ తరపున వచ్చినవా? ఎట్లా ఉంటుంది మీ ఊళ్ళో రాజకీయం అంతా? రేపంచలి మొత్తం ఇవాళ అయిపోయింది, నామినేషన్లు అయిపోయినాయి. రేపంచలి ఎట్లా ఉంటుంది కథ? జరిగేది అంత మంచిగానే ఉన్నది. ఎట్లా మరి మా మనసులో నాయకుడు మంచోడని చూసి ఓటేస్తారా, లేకుంటే డబ్బుల ప్రభావం, మందు ప్రభావం ఉంటుంది? ఎట్లా ఉంటుంది? నాయకుని చూసే ఎత్తారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత వాళ్ళకు కూడా ఓటు ఉంది, వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడ నా మహిళలు. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు మీరంతా? ఏ ఊరు? దేశరాజపల్లి. ఇప్పుడు ఏమన్నా రేపంచలి మీ ఇంటికి వస్తారు కదా, ఏం అడుగుతా వాళ్ళను? ఏం అడుగుతామా? మాకు రోడ్లు వేయమంటాం, మోరీలు కట్టమంటాం, బస్సు వేయమంటాం. మాకు మా బతికేందో చూడమంటాం. ఇప్పటిదాకా లేవా ఇవన్నీ? లేవు లేవు. బస్సు లేదు మాకు, రోడ్లు లేవు, సిసి రోడ్లు లేవు మాకు వాడలకు, మోరీలు లేవు మాకు. ఇక ఏం చేస్తారు సర్పంచ్? అడుగుతా వచ్చిన వాళ్ళు అందరినీ అడగనా? రేపు వస్తే మాకు పిల్లలకి అయితే అడుగుతాం. భయం ఏంది మాకు? సాధారణంగా సమస్యలన్నీ అట్లే ఉండడానికి కారణం ఏంటంటే చాలామంది టైంకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, దాంతో పనులన్నీ ఆగిపోతున్నాయి. పైసలు తీసుకోవడం వల్ల పైసలు తీసుకునే బదులు పనులు చేయించుకుంది బెస్ట్ పని. అది మనకు పైసలు ఏం చేస్తుంది? పని ముఖ్యం మనకు. ఆలోచిస్తున్నారు అందరంటే నాది ఆలోచన. అది పైసలు తీసుకోవాలి, పైసలు వద్దు. నేను ఇవ్వరు తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోను. మంచోళ్ళని చూసి ఎన్నడూ తీసుకోలే, మంచోళ్ళని చూసి అంతే. ఇవ్వరు తీసుకోలే ఎన్నడూ, మేము ఇప్పుడు తీసుకో. ప్రతి గ్రామ ఓటర్ కూడా ఒక డిసిషన్కి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది మనకు. ఇప్పుడు నామినేషన్ల పర్వం ముగిసింది కాబట్టి రేపంచల్లి రాజకీయ పార్టీల అండదండతో కొంత, స్వతంత్రంగా కొంత, వాళ్ళకున్న వ్యక్తిగత పలుకుబడి కొంత గ్రామాల్లో ప్రచారం అయితే హోరుగా సాగబోతోంది. 11కు ఎలక్షన్ అంటే ఒక 2 రోజుల ముందు వరకు కూడా ఈ ఎన్నికల ప్రచార కోలాహలం అయితే గ్రామాల్లో కనిపించబోతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా కొక్కరకుంట నుంచి. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సింగిల్ నామినేషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కెవిన్ రెడ్డితో కలిసి సర్పంచ్ అభ్యర్థి మల్లెపాకుల వెంకటయ్యతో పాటు మరో 10 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 3 రోజుల క్రితం గ్రామంలో పెద్దలు, యువకులు, అన్ని కులాలు, మతాలు అందరం కలిసి కూర్చోవడం జరిగింది. కూర్చొని ఒక ఆలోచన, ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. మనం ఏకగ్రీవంగా పోయి ₹1 ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ముఖ్యమంత్రి మనకు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నప్పుడు ఒక చిన్న బహుమానంగా రాష్ట్రానికి మనం ఆదర్శంగా నిలవాలి. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలోనే ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం ఆ దిశలో బోధమని అడిగినప్పుడు చాలామంది 15 మంది ఆశావాహులు ముందుకు వచ్చిండ్రు. అందులో చాలామంది AA, MSc, మాస్టర్స్ చేసిన వాళ్ళు, ఇంగ్లీష్ లిటరేచరు, మ్యాథ్స్ అంటే మంచి స్పెషాలిటీ. అంటే వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తే 1,500,000 2 లక్షల ఉద్యోగం వచ్చే స్థాయి చదువులు ఉన్నారు. వాళ్ళంతా కూర్చున్నారు. చెప్పినాం, మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోదాం, ఎవరం బలవంతం పెట్టేది లేదు, ఎవరిని ఇది చేసేది లేదు, మనం కలిసిమెలిసి పోదాం అందరం. మీరు ఏమైనా పోటీ చేయదలుచుకుంటే చేయండి, లేదు అంటే ఒకరి అభ్యర్థిని పెడదామంటే సరే అందరు కలిసి ఒక అభ్యర్థిని చేద్దామన్నాం. అన్నాక మేమంతా 15 మంది అన్ని బయోడేటా చూసాం. చాలా హై క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. అందులో వెంకటయ్య సీనియరు, పాత మా కాలం నుంచి జలసాధన ఉద్యమంలో పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిండు. చేస్తూ అందులో ఉన్న దాంట్లో సీనియర్ నాయకుడు అయినా
52 వాళ్ళంతా కూడా ఆలోచన చేసిరు. 15 మంది కూడా చేసి ఇనానమస్గా చెప్పినారు, వెంకటయ్య పెద్ద ఏజ్ ఉంది, ఇంతవరకు ప్రజా పోరాటాలు చేసిండు, ఇంకా మాకు భవిష్యత్తు ఉంది, మేము ఉద్యోగాలకు పోతే ఉద్యోగాలు వస్తాయి, సో వెంకటయ్యని చేస్తే బాగుంటుంది అని అందరూ ఏకాభిప్రాయంతో ఈరోజు పొద్దున కూర్చున్నాం, అందరం ఒక కప్పు ఛాయ్ తాగుకుంటా ఎన్నిక చేసుకున్నాం, వచ్చినాం. ఒక 1000 రూపాయలతో వెంకటయ్య ఎన్నిక అయిపోయింది. డప్పులు లేవు, కోలాటాలు లేవు, రూపాయి ఖర్చు లేదు. 1250 రూపాయలతోన 10 మంది వార్డు మెంబర్లు కూడా ఇస్తున్నారు. మొత్తం 2250 రూపాయలు ఈ ఊర్లో సర్పంచ్ వార్డు మెంబర్లు ఎన్నిక కావడానికి ఖర్చు అయిన డబ్బులు. మేము ఆదర్శంగా మా ముఖ్యమంత్రి గారు 42% బీసీలకు ఇవ్వాలని చెప్పిండు. ఈ గ్రామంలో బీసీలకు 60% అవకాశం ఇచ్చాం. 5 జనరల్ సీట్లలో 3 బీసీలకే ఇవ్వడం జరిగింది. మేము ఈ గ్రామం దేశంలోనే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇదే పద్ధతిగా అన్ని గ్రామాలు కూడా అవలంబిస్తే చాలా బాగుంటుందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా. మల్లెపాకుల వెంకటయ్య నేను. నాకు ఈ సర్పంచ్ ఏకగ్రీవంగా చేసినందుకు మా గ్రామం ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశాను సార్. నా మీద నమ్మకం ఉంచి మా సార్ నన్ను ఏకగ్రీవంగా చేసినందుకు సార్కు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు సార్. గ్రామాభివృద్ధికి లక్ అంటే అట్లుండాలి. 6 వయసులో ఆ వృద్ధురాలికి రిజర్వేషన్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఆ గ్రామంలో ఏకైక ఎస్సీ మహిళ ఉండగా ఆమెను సర్పంచ్ పదవి వెతుక్కుంటూ వచ్చింది. ప్రభుత్వ పెన్షన్తో జీవితం గడుపుతున్న ఆ మహిళ ఇంటికి ఇప్పుడు అన్ని పార్టీలు క్యూ కడుతున్నాయి. ఇంతకీ ఎవరా లక్కీ సర్పంచ్? వాచ్ దిస్. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆసాలపల్లి గ్రామం ఇప్పుడు అందరి నోట హాట్ టాపిక్ గా మారింది. సర్పంచ్ కావాలని తప్పిస్తున్న నాయకులంతా అబ్బా లక్కు అంటే అట్లా ఉండాలని నాలుక కరుచుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ రిజిస్ట్రేషన్ ఈ మహిళా పరిస్థితిని మార్చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడ ఊహించని ఒక వింత అనుభవం ఎదురైంది. ఒకే ఒక్క కుటుంబం ఎస్సీలు ఉన్న ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం ఎస్సీలో ఉన్న ఒకే ఒక మహిళ వైపు అన్ని పార్టీలు పరుగులు పెడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో సర్పంచ్ సీటు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అయితే గ్రామ పంచాయతీ మొత్తంలో ఒకే ఒక్క ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మ ఉండటంతో ఆమెకే సర్పంచ్ పదవి డిసైడ్ అయింది. సర్పంచ్ పదవితో పాటు 2 వార్డు సభ్యుల స్థానాలు కూడా ఎస్సీ రిజర్వ్ చేశారు. ఆ 2 స్థానాలకు పోటీ చేసేవారు కూడా లేరు. గత పాలక వర్గంలో కూడా అక్కడి 4, 10 వార్డులను ఖాళీగా వదిలేశారు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. 60 ఏళ్ల మల్లమ్మ ఆసాలపల్లిలో ప్రస్తుతం అన్ని పార్టీలను కలవరపెడుతోంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో దిగడంతో స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. మల్లమ్మను తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు రిజర్వేషన్ రూపంలో సర్పంచ్ పదవి వెతుక్కుంటూ ఇంటికి రావడంతో ఆ నిరుపేద మహిళ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా సర్పంచ్గా తన మార్కు చూపిస్తానంటుంది. ప్రస్తుతం ఆసాలపల్లి గ్రామంలో మొత్తం 10 వార్డులలో కలిపి 1647 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో కొన్ని ఎస్సీ కుటుంబాలు ఉండేది. కాలక్రమేణా ఆ కుటుంబాలు వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లాయి. దీంతో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్లలో ఆసాలపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. రిజర్వేషన్ రూపంలో మల్లమ్మ ఇప్పుడు ఈ గ్రామాన్ని పాలించే ప్రథమ పౌరురాలిగా సర్పంచ్ కుర్చీలో కూర్చోబోతుంది. పుట్టుకతోనే చెవిటి మూగ వైకల్యంతో బాధపడుతున్న ఆ యువత స్వప్నాలు మాత్రం మామూలు పిల్లల్లాగే పెద్దవే. తమ పిల్లలు ఎదగాలని, చదువుకోవాలని, తమ వైకల్యాన్ని జయించాలని తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం మాటలలో చెప్పలేనిదే. అలాంటి దివ్యాంగుల కోసం రాష్ట్రంలో ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఒకే ఒక్క ఇంటర్ కళాశాల మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. కానీ ఇక్కడ అనేక సమస్యలు వారి కలలను ముందుకు సాగకుండా చేస్తున్నాయి. మరోవైపు డిగ్రీ కళాశాల కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్టూడెంట్స్. తెలంగాణ 33 జిల్లాల్లో దివ్యాంగుల కోసం ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఒక్కటే ఇంటర్ కళాశాల మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇంటర్ పూర్తయ్యాక ఈ విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్రంలో ఎక్కడా లేదు. వేరే కాలేజీల్లో వీరు చదవలేరు.
వారికి పాఠాలు చెప్పడం సైన్ లాంగ్వేజ్ తెలిసిన టీచర్లతోనే సాధ్యం. ఈ లోటు వారి భవిష్యత్తును చీకటిలోకి నెడుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అదనపు సెక్షన్ల కింద హెచ్ఈసి, సిజిఏ గ్రూపులను కేటాయించిన పై చదువులపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. మిర్యాలగూడ కేంద్రంగా 2011లో ప్రారంభమైన ఈ జూనియర్ కళాశాల నుంచి ప్రతి సంవత్సరం వందలాది మంది దివ్యాంగ విద్యార్థులు ఇంటర్ పూర్తి చేస్తున్నారు. తర్వాత వారి చదువుల కళ అక్కడే ఆగిపోతోంది. కారణం డిగ్రీ ప్రభుత్వ కళాశాలలు లేకపోవటం, ప్రైవేటు కాలేజీల్లో చేరాలంటే హాస్టల్తో కలిపి ఏటా 1,00,000 వరకు ఖర్చు. నిరుపేద తల్లిదండ్రులు భరించలేని భారం అది. దీంతో చాలామంది విద్యార్థులు చదువు మానేసి కూలి పనులు మొదలు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో కూడా మన డిగ్రీ ఓపెన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి సజెషన్ చేయడం జరిగింది. డిగ్రీ ఆర్జేడీ గారు కూడా మరి ఈ కళాశాల అవసరాలు ఏంటి, ఎలా ఉంటాయని ఎంక్వైరీ చేయటము, మా నుండి రిపోర్ట్ తీసుకోవటం కూడా జరిగింది. పిల్లలకి డిగ్రీలో కూడా ఎంట్రీ అయితే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, ఈ పిల్లలను కూడా మనం కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఈ పిల్లలు ఎక్కడెక్కడ అక్కడ వీళ్ళకున్న టాలెంట్ తగ్గట్టుగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పిల్లలు ఉన్న స్కిల్స్ ఏ విద్యార్థులు కూడా ఉండవు. అలాంటి స్కిల్స్ వీళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కనుక ఇంకా ఇప్పించినట్టయితే వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి మన ప్రభుత్వం తరపున సాయం చేసిన వాళ్ళు అవుతాం. హైదరాబాద్, వరంగల్లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రైవేటు కాలేజీలున్నాయి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే దూరం, ఖర్చు వీరికి మరింత భారంగా మారుతోంది. మరోవైపు మిర్యాలగూడ ఇంటర్ కళాశాలలోనూ సమస్యలు ఉన్నాయంటున్నారు. ఇక్కడ చదువుకోవటం మాకు ఎంతో సంతోషం, కానీ హాస్టల్ దూరంగా ఉండటంతో రాకపోకలు చాలా ప్రమాదంగా ఉంటాయి అంటున్నారు స్టూడెంట్స్. వినికిడి సమస్య వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతుంటాయని, కాబట్టి మాకు కళాశాల, హాస్టల్ ఒకే దగ్గర ఉండేలా ప్రభుత్వం చూడాలని కోరుతున్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీ చదివేందుకు తెలంగాణలో ఎక్కడా ప్రభుత్వ కళాశాల లేదని, మా కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల నిర్మించి హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మాకు కంప్యూటర్లు లేవు, ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. కొత్త కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే ఇంకా బాగా నేర్చుకుంటాం అంటున్నారు. ప్రభుత్వమే డిగ్రీ కాలేజ్ పెట్టి ఇంటర్లో పెట్టినట్లే దివ్యాంగుల కోసం అదనపు సెక్షన్లు పెట్టాలంటున్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్ ఉండా అంటున్నారు కానీ మాకు తెలుస్తలేదు. 6 లక్షలు అంటే మా నుంచి ఆన్ పని. ఈ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చదివించాలో మాకు అర్థమైతలేదు. చెవులు వినిపోయి మాటలు రావు. అది నేను వెనక ముందర బండ్లు వచ్చినా కూడా ఏం అర్థం కాదు. ఇక దగ్గరకు వచ్చి తలిగించిన దగ్గర కూడా తెలియదు. రాయి తీసుకొని కొడితే కూడా చూస్తారు, లేకపోతే లేదు. అట్లా మనిషి పిలిస్తే కూడా పలకరు అన్నట్లు. ఇక ఈ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చదివించాలో మాకు అర్థమైతలేదు. గత 2011 నుంచి ప్రారంభమైనప్పటి నుంచి 2024 వరకు 100% రిజల్ట్తో మంచిగా విద్యార్థులు 100% రిజల్ట్తో పాస్ అవుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అన్ని విద్యాశాఖ పైన అనేక అంశాలపైన, అనేక పథకాలపైన దృష్టి పెడతా ఉన్నది. కానీ ఇక్కడ జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న డెఫెండమ్ విద్యార్థులకు మాత్రం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాస్ అవుతూ 100% ఉత్తీర్ణతతో పాస్ అవుతున్నా కూడా
ఇలా వినలేని వీరి విన్నపాలు అర్థం కాక నిశ్శబ్దంలో మునిగిపోతున్నాయి. మాటలేని వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలి. వారికి కావలసిన విద్యా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆ ఊరిది వింత పరిస్థితి. సర్టిఫికెట్లో గందరగోళం. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం నడికోడలో దరఖాస్తు చేసుకుంటే నార్లాపూర్ గ్రామం పేరిట జారీ అవుతున్నాయి. తమ గ్రామాన్ని ఒకే మండలం, ఒకే జిల్లా, ఒకే పిఎస్ పరిధిలోకి తీసుకుని రావాలని ఆ ఊరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటామని అంటున్నారు. హన్మకొండ జిల్లా నడికూడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటేశ్వర్లపల్లి ఊరు, కానీ ఆ ఊరికి మండలం ఒకటి, జిల్లా ఒకటి, పిఎస్ మరొకటి. దీంతో గ్రామ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 3000 జనాభా ఉన్న ఆ గ్రామంలో 1370 మంది ఓటర్లున్నారు. ఆ గ్రామాన్ని గత సర్కార్ రెవెన్యూ గ్రామంగా ప్రకటించలేదు. దీంతో ఆ గ్రామ ప్రజల భూములు కరీంనగర్, జయశంకర భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉండిపోయాయి. మన గ్రామానికి వచ్చే ఆదాయాలు కానీ వనరులు కానీ మన గ్రామానికి వచ్చే ఆదాయాలు మన గ్రామం అభివృద్ధి అయిన ఉద్దేశంతో మేము కమలాపూర్ మండలానికి మారడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల రెవెన్యూ గ్రామంగా చేయలేకపోయారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చి ఏ మండలంలో కలిపినా కానీ మేమందరం ప్రజలందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఉన్నదంతా ఇప్పుడు 3 మండలాల్లో వ్యవసాయ భూమి ఉంది. ఇప్పుడు పత్తి తీసుకెళ్ళినా ఏది తీసుకెళ్ళినా మాకు 3 దిక్కులు ఇక్కడికి పోమంటే అక్కడికి పోమంటారు, అక్కడికి పోమంటే ఇక్కడ పోమంటారు. మాకు ప్లస్ ఒకటి మొగుళ్ళపల్లి మండలంలో వ్యవసాయ భూములు ఉన్నాయి, నడికూడ మండలంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. మాకు ఇటు ప్లస్ కమలాపూర్ మండలంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. మాది ఏదో ఒకటి సరిగ్గా లేదు. మా విలేజ్ని రెవెన్యూ గ్రామం చేసి మాది ఏదో ఒకటి ఏ మండలంలో కలిపినా కూడా మేము పోయేదానికి సిద్ధం. మాది మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మాది రెవెన్యూ విలేజ్ కావాలి. వెంకటేశ్వర్లపల్లి గ్రామం నూతనంగా మండలాల ఏర్పాటు కోసం ఈ గ్రామం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఉండగా ప్రస్తుతం నడికుడ మండల పరిధిలోకి మార్చారు. అప్పటి నుంచి ఒక్కొక్క పనికి ఒక్కొక్క చోటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అంటున్నారు ఈ గ్రామ ప్రజలు. గ్రామం వచ్చేసి నడికుడ మండలంలో గత 2018లో కమలాపురం పోవడం జరిగింది. ఆ కారణంగా కొన్ని సంవత్సరాలు 3 ఏళ్ళ దాకా అటు నుంచి మళ్ళీ నడికోకి ఈజీఎస్ పంపించారు. మిగతా కొన్ని సమస్యల వల్ల, కొన్ని కారణాల వల్ల రెవెన్యూ నడిగూడలో ఉంది, పోలీస్ స్టేషన్ వచ్చేసి పరకాల్లో ఉంది. గ్రామ పంచాయతీ పరంగా కమలాపూర్కి వెళ్ళాలి కాబట్టి మాకు రోడ్డు సౌకర్యం ఇబ్బందికరంగా ఉంది. కావున దయచేసి అధికారులు ఇప్పటికైనా మమ్మలను గుర్తించి కనీసం ఒకే మండలంలో నడిగూడలు కానీ ఉంచుకుంటూ మా గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ ముక్తాకంఠంతో ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్వర్లపల్లి 3 జిల్లాల సరిహద్దులో ఉండడంతో పనులు జాప్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోక రోడ్లు అధ్వానంగా మారాయని వాపోతున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నార్లాపూర్ మేజర్ విలేజ్ మాకు కమలాపూర్లో ఉంటే మాకు సపోర్ట్ అవుతుంది మరిపెళ్ళి, కానీ నార్లాపూర్ ఉంటే మాత్రం మా సపరేట్ రెవెన్యూ కాదు. ఆ ఆలోచనతో మేము గ్రామ సభ పెట్టి చేస్తేనే అధికారికంగా మా విలేజ్ వెళ్ళకపోయింది. గెజిట్లో ప్రజెంట్ అలానే ఉన్నది ఇప్పుడు, అందుకోసం మాకు ఇటు వచ్చింది. కానీ ఈ 3 మండలాల మధ్యలో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు పూర్తిగా అధికారికంగా కమలాపూర్ మండలంలో ఉండాలి మా విలేజ్. వెంకటేశ్వర్లపల్లి పరకాల నియోజకవర్గ పరిధిలో ఉండగా కమలాపూర్ మండలంలోని మిగతా గ్రామాలన్నీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఒక్కో పనికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములన్నీ కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి శివారు, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి శివార్లో ఉన్నాయని మార్కెట్కు ఉత్పత్తులు తీసుకుని వెళ్లేందుకు అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. మాది మండల్ 3 ఊర్ల 10లో ఉంది. ఏ మండలం మేము ఒక ఆధార్ కార్డు చేయించాలంటే ఏ మండలకు పోవాలన్నా మాకు అర్థం కావడం లేదు. నడికూడ మండలం పోతే కమలాపురం మండలం, కమలాపూర్ పోతే నడికూడ మండలం. మా భార్య కమలాపూర్ మండలం ఉన్నది, నాదేదో నడికూడ మండలం ఉన్నది. దీనివల్ల ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలంటే ప్రాబ్లం అవుతుంది. మా పిల్లగాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయాలంటే మా భార్యది నడికూడ కమలాపూర్ ఉంది, నాది నడికూడ ఉంది. మీ ఇద్దరు ఒకటే ఉంటేనే పిల్లగాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, లేకపోతే మీకు ఆధార్ కార్డులు రావు. మేము కొత్తగా రేషన్ కార్డు అప్లై దానికి ఇప్పటివరకు నేను అప్లై చేసుకోలేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఈ గ్రామాన్ని గెజిట్లో కమలాపూర్ మండలం నుంచి మార్చకపోవడంతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని అంటున్నారు అధికారులు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నత అధికారులు చొరవ తీసుకుని తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లేదంటే ఎన్నికల్లో పాల్గొనమని వెంకటేశ్వర్లపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. మరి వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజల డిమాండ్కు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎలాంటి పరిష్కారం అందిస్తారో చూడాలి.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలు గత 10 ఏళ్లలో పట్టణాలుగా మారిపోవటం లేదంటే సమీప పట్టణాల్లో విలీనం కావడం జరుగుతోంది. పల్లె పట్టణం అయితే చాలా మార్పులుంటాయి. పట్టణాల్లో పన్నుల భారం పెరిగిపోతుంది. పట్టణ హోదా రావటం వల్ల పల్లె ప్రజల ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు ఎఫెక్ట్ అవుతాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత 10 ఏళ్లుగా మున్సిపాలిటీల సంఖ్య పెరగడంతో గ్రామ పంచాయతీల హోదా కోల్పోయిన పల్లెల సంఖ్య గణనీయంగా ఉంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడం, ఉమ్మడి కరీంనగర్ విభజన తరువాత అనేక గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేశారు. అంతకు ముందు కూడా మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటికి మున్సిపాలిటీ హోదా కల్పించారు. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక పట్టణాలు ఉన్న జిల్లాగా పాత కరీంనగర్కు పేరొచ్చింది. 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న ఉమ్మడి జిల్లా కూడా కరీంనగరే. గతంలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల అనే 5 పట్టణాలు మున్సిపాలిటీలుగా ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, హుజారాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, చొప్పదండి, రాయికల్, ధర్మపురి, వేములవాడ లాంటి ఒకప్పుడు మేజర్ పంచాయతీలు ఇప్పుడు మున్సిపాలిటీలుగా మారిపోయాయి. వీటితో పాటు వీటికి ఆనుకొని ఉన్న అనేక పల్లెలన్నీ మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ప్రతి 10 ఏళ్లకోసారి చుట్టుపక్కల గ్రామాలను తనలో విలీనం చేసుకుంటూ మహానగర స్థాయికి చేరుతుంది కరీంనగర్. ఇందులో విలీనమైన పద్మనగర్, రాంపూర్, రేకుర్తి వంటి గ్రామాలైతే ఇప్పుడు వాటి పాత రూపురేఖలు మారిపోయి పూర్తిస్థాయి నగరంగా అభివృద్ధి సాధించాయి. అదేవిధంగా సదాశివపల్లి, అలుగునూరు, తీగలగుట్టపల్లి, చింతకుంట, గోపాల్పూర్, దుర్సేడ్, మల్కాపూర్, లక్ష్మీపూర్, కొత్తపల్లి వంటి అనేక గ్రామాలు ఒకప్పుడు స్వతంత్ర హోదాతో గ్రామ పంచాయతీలుగా ఉండేవి. ఇప్పుడు అన్ని కరీంనగర్లో కలిసిపోయాయి. జమ్మికుంట, హుజారాబాద్, హుస్నాబాద్, పెద్దపల్లి, మంథని ప్రాంతాలు ఒకప్పుడు గ్రామాలుగా ఉండేవి. ఆ తర్వాత అవి నగర పంచాయతీలుగా, ఆ తర్వాత మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ క్రమంలోనే సమీప పల్లెలు కూడా ఇందులో కలిసిపోయాయి. అలా కలిసిన వాటిలో జమ్మికుంట పరిధిలోకి ధర్మారం, రామన్నపల్లి, కొత్తపల్లి వంటి గ్రామాలు ఉన్నాయి. హుజూరాబాద్ పరిధిలోకి బోర్నపల్లి, ఇప్పల నర్సింగాపూర్, దమ్మక్కపేట వంటి గ్రామాలు వచ్చాయి. రాయికల్, ధర్మపురి వంటి మేజర్ గ్రామాలు మున్సిపాలిటీలుగా మారాయి. వేములవాడ టెంపుల్ సిటీగా మున్సిపాలిటీ కిందకు మారడంతో సమీప పల్లెలను ఇందులో మెర్జ్ చేశారు. పాత మున్సిపాలిటీలైన జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల పట్టణాలు విస్తీర్ణంలో భాగంగా అనేక గ్రామాలను తమలో కలిపేసుకున్నాయి. పల్లెలు పట్టణాలుగా మారడంతో వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి అనేక మంది వ్యవసాయానికి దూరమయ్యారు. అంతకుముందు ఉన్న ఉపాధి హామీ పథకానికి కూడా ప్రజలు దూరం అవుతారు. భూముల విలువలు ఒక్కసారిగా పెరిగి రైతులకు తక్షణ లాభం వచ్చినా భవిష్యత్ తరాలకు సాగు భూమి లేకుండా పోతుంది. ఒకప్పుడు వ్యవసాయ కూలీలుగా ఉన్న వారికి పని దొరక్క ప్రత్యామ్నాయ కూలీలకు వెళ్లాల్సి వస్తోంది. హౌస్ ట్యాక్స్, యూజర్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెరగడంతో సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కరీంనగర్ మొత్తం జనాభాలో దాదాపు 25% మంది పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య దాదాపు రెట్టింపైంది. కరీంనగర్ జిల్లాల జనాభాలో దాదాపు 74% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవాళ్లు. కానీ ఈ సంఖ్య సగానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం పల్లెలు పట్టణాలుగా మారిపోవడమే. పట్టణాల్లో విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ప్రజలకు లాభం కలుగుతోంది. మొత్తంగా చెప్పాలంటే పల్లెల్లో ఉండే ఆత్మీయతలను పట్టణీకరణ దెబ్బతీసిందనే చెప్పాలి. గ్రామ పంచాయతీ బోర్డు తీసేసి మున్సిపాలిటీ బోర్డులు పెట్టినా గ్రామమే బాగుండేదన్నారు ప్రజలు. LRS కోసం అప్లై చేసి లక్షల్లో డబ్బులు కట్టినా ఇంకా ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నాన్ లేఅవుట్ ప్లాట్లకు రెగ్యులరైజేషన్ కు అనుమతి ఇచ్చింది. చాలా మంది అప్లై చేసుకున్నారు. ప్లాట్లు పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిన అధికారులు కొర్రీలు పెడుతూ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడుతున్నారు ఓర్గల్లు వాసులు. నగరంలో నాన్ లేఅవుట్ ప్లాట్లు కొన్నవారికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కు అనుమతి ఇచ్చింది సర్కార్. అందుకు నగరంలోని కాజీపేట, వరంగల్, హన్మకొండ చుట్టూ నాన్ లేఅవుట్ ప్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు 98,000 మంది దరఖాస్తు చేసుకోవడంతో 100 కోట్లకు పైగా సర్కార్కు ఆదాయం వచ్చింది. అప్లై చేసిన
వాళ్లలో 25,000 మంది దరఖాస్తుదారులు రుసుం చెల్లించారు. ఇప్పటి వరకు 9,000 మందికి మాత్రమే అనుమతి పత్రాలు ఇచ్చారు. మరో 16,000 పెండింగ్ లో ఉన్నాయి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ పత్రాల కోసం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వరంగల్ నగరపాలక సంస్థ కూడా పరిధిలో ఉన్నటువంటి నాన్ లేఅవుట్ ప్లాట్లకు లేఅవుట్ చేస్తామని LRS కింద డబ్బులు వసూలు చేసి డబ్బులు తీసుకున్న తర్వాత ఆథరైజేషన్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇట్టి విషయంలో డబ్బులు తీసుకుంటూ కానీ అప్రూవల్ సర్వే డబ్బులు అని చెప్పి చిన్న సాంకేతిక కారణాలు చెప్పి నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి పైసలు కడితే వాళ్ళకి సరైన న్యాయం చేయాలని, వారికి ఆథరైజేషన్ ఇచ్చినట్టయితే వారికి బ్యాంకుల ద్వారా లోన్ వచ్చే అవకాశం ఉన్నది. LRS నిబంధనలు తీసుకొచ్చి ప్రజల దగ్గర మా దగ్గర రసీదులు ఇచ్చి అప్పుడు డబ్బులు చెల్లించడం జరిగింది, తీసుకోవడం జరిగింది అధికారులు. ఇప్పుడు వాటి యొక్క అప్రూవల్ లెటర్స్ కోసం మేము మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించడం లేదు. వాటిని పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా LRS తీసుకొని డబ్బులు చెల్లించి వారి యొక్క అప్రూవల్ లెటర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి వీడి వాళ్ళు త్వరగా మాకు LRS పత్రాలను ఇవ్వాలని చెప్పి మేము మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నాము. చాలా వరకు కూడా ప్రజలు ఎంతోమంది పేద ప్రజలు కూడా చాలామంది LRS కట్టించుకొని వాళ్ళ దగ్గర వారికి సరి అయిన పత్రాలు ఇవ్వకుండా బ్యాంక్ లోన్లకు వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా LRS పత్రాలు ఇవి అని అడుగుతున్నారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే రెగ్యులరైజేషన్ చేస్తామంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, తర్వాత లక్షల్లో డబ్బులు కట్టామంటున్నారు దరఖాస్తుదారులు. రుసుం చెల్లించే వరకు గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్, వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలు తమ వెంట పడ్డారని, డబ్బులు కట్టాక పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత LRS ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని LRS BRS అని కొన్ని స్కీములు తీసుకురావడం జరిగింది. ప్రతి ఖాళీ ఫ్లాట్ ఉన్న వాళ్ళు LRS కట్టుకోవాలన్నారు. ఒక్కొక్కరు 1,000 రూపాయలు కట్టిండ్లు. వాళ్ళకు స్కీములను పెట్టి ప్రతి సంవత్సరం ఆఫర్లను పెట్టేసి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. కొన్ని వందలు కాదు లక్షల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు చేరుకున్నాయి. కానీ ఇప్పటి వరకు వాటికి సరి అయిన రిప్లైలు ఇవ్వట్లేదు. మున్సిపాలిటీ అధికారులు LRS కట్టిన ప్రతి ఫ్లాట్కు రిప్లై ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటికి వచ్చి వాళ్ళ ఎవరైతే LRS కట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వారికి మళ్ళీ పూర్తి LRS కట్టుకోండి, మేము దానికి సంబంధించిన ల్యాండ్ నెంబర్ ఇస్తాము, ఇంటికి ఒక ఫ్లాట్కు నెంబర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇప్పటికీ కూడా కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించి ఈ LRSను పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా, అంటే 1,000 రూపాయలు కట్టిన వాళ్ళు మరి ఇప్పటివరకు ఎందుకు ప్రతిసారి కట్టించుకోవడమే జరుగుతుంది కానీ మరి దానికి రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు వచ్చి మున్సిపల్ అధికారులు వచ్చి ఆ LRS కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రిప్లై ఇచ్చి పూర్తి స్థాయి LRSను అమలుపరచాలని, ఆ స్కీమ్ను అమలుపరచాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పెండింగ్ అప్లికేషన్లపై దృష్టి సారించి కొర్రీలు పెట్టకుండా ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని కోరుతున్నారు.